హలో అండి, హాయ్. మీ పేరు? నా పేరు శ్రేయంత్. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఒక రోజుని మీరు ఎలా చూస్తారు? చాలా చాలా ఎగ్జైటింగ్ ఉందండి. అసలు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇంత ఆనందం, ఇంత ఎగ్జైట్మెంట్ అసలు లాస్ట్ డెకేడ్లో అసలు ఎప్పుడు ఇవ్వలేదు. ఫీల్స్ వెరీ హ్యాపీ, వెరీ సర్రియల్. అసలు ఇదంతా నిజమేనా అని నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. ఓకే. ఏ పోస్టింగ్కి మీరు ఇవ్వండి? నాకు ఎంపీడీఓ పోస్ట్ వచ్చిందండి. మల్టీజోన్ 1లో సెలెక్ట్ అయ్యాను. సో ఇవాళ సీఎం గారి దగ్గర నుంచి ఈ సభలో అటెండ్ అవ్వడం, అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీ అందరి ముందు కూడా, వాళ్ళందరి ముందు ఇన్ని రోజుల చిరకాల కోరిక. మా నాన్నగారు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 రాశారు, గ్రూప్ 2 ఇంటర్వ్యూ వరకు పోయారు. సో 20 ఏళ్ళ కల ఇవాళ నెరవేరిందనే ఒక సంతోషం ఒకటి చాలా ఆనందంగా ఉంది. అంటే గ్రూప్ 1 అనేది 11 ఇయర్స్ వరకు బయటకు తీయలేదు, ఇది అన్ని అవును. పోస్టులన్నీ తీయలేదు. తీయరు అని తెలిసిన, తీయకుండా తీస్తారో లేదో తెలియని ఒక డౌట్లో మీరు ఇంకా దీన్ని ఎలా పట్టుకొని ఉన్నారు? చాలా కష్టంగా అనిపించేదండి కన్సిస్టెంట్గా ఉండడము. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన సోదరులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ అందరూ ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ జాబ్లని, యూఎస్ కానీ అందరు లైఫ్లో ముందుకెళ్ళిపోతుంటే మనం ఇంకా ఎన్ని రోజులు అనేది పట్టుకుంటూ ఉండేది. కానీ పర్సివరెన్స్ ఈజ్ వాట్ వీ నీడ్ ఫర్ టు గెట్ సంథింగ్ బిగ్. బ్యాంబూ గురించి ఒక సామెత ఉంటుంది. అంటే వేరే మొక్కలన్నీ 2-3 రోజులు, స్నేక్ ప్లాంట్ కానీ, మనీ ప్లాంట్ కానీ వాటర్ పోస్తున్న కొద్దీ ఆలోవేరా లాంటి 2 రోజులకు కొంచెం, 2 రోజులకు ఎంచి పెరుగుతాయి. బ్యాంబూ షూట్ ఒక 6 ఏళ్ళ వరకు నీళ్ళు పోస్తుంటే ఒక చిన్న మొక్క కూడా కనబడదు. 7వ సంవత్సరం మొదలవ్వడం, మొలక బయటకు రావడం మొదలెట్టాక ఎవ్రీ వారానికి ఒక 4 ఫీట్లు పెరుగుతూ పోతుంది. సో మేము వెయిట్ చేసినాం ఒక రోజు కోసం, మా మొలక వచ్చే రోజు కోసం. ఐ థింక్ దిస్ ఇస్ ద డే. సో ఫైనల్లీ ఇన్ని సంవత్సరాలు కష్టపడేందుకు మనం సర్వీస్లోకి వెళ్ళాక మనం ప్రజలకు ఎంతైతే సేవ చేయగలుగుతాం అప్పుడు చూద్దామని ఆగినాం. సో అదే పర్సివరెన్స్, కన్సిస్టెన్సీతో ఉంటే ఎప్పుడైనా ఏదైనా సాధించడం అనేది, కొన్ని ఒడిదొడుగులు రావచ్చు, ఒకరోజు ముందుకు ఒకరోజు వెనుక, కానీ సక్సెస్ఫుల్ అవుతారనే దానికి ఈరోజు నిదర్శనం అనుకోవాలి. ఫ్యామిలీ ఏం చేస్తూ ఉంటారు? మా నాన్నగారు అడ్వకేట్, ఇక్కడే ఉన్నారు. మా మమ్మీ హౌస్ వైఫ్. నేను థ్యాంక్ యూ. సో మీరు సాధించలేనిది, మీరు పుట్టిన తప్పునేది మీ సన్ సాధించారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. నిజంగా ఇది ఒక ఆనందకరమైనటువంటి జీవితంలో మరవలేని క్షణాలని చెప్పొచ్చు. వాడి యొక్క కృషి, పట్టుదల, ఆ సంకల్పం అనేటువంటిది ఈరోజు సిద్ధించింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ కూడా తోడ్పాటును అందిస్తూ, మా పేరెంట్స్కు ఎంతైతే ఆతృత, ఎంతైతే ఆందోళన ఉందో ప్రభుత్వం కూడా అదేవిధంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి చేయడం అనేటువంటిది గొప్ప విషయం. అదేవిధంగా ఇవాళ 562 మంది విజేతలకు నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఇవాళ ఎన్నో రకాల ఆటంకాలతో, ఎన్నో రకాలైనటువంటి వివాదాల మధ్యన ఎన్నో మలుపులు తీసుకొని ఇవాళ ఈ క్లైమాక్స్కు ఈ కథ చేరిందని అనుకోవాలా. ఇదంతా కూడా రేపు రాబోయేటువంటి దసరా, మరి విజయదశమి సందర్భంగా విజేతలందరూ కూడా చాలా గొప్పగా, సంతోషంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటారని ఆశిస్తున్నానండి. తను మా వైఫ్. 23లో నేను మ్యారేజ్ చేసుకున్నాను, నవంబర్లో. షీ వాజ్ బీన్ వెరీ సపోర్టివ్ ఫర్ మీ ఫర్ ఆల్ ద ప్రిపరేషన్, ఆల్ ద ఇయర్స్. సో ఇట్లా ఫ్యామిలీ అందరూ కూడా అన్వేవరింగ్ సపోర్ట్ ఇవ్వడము, ఎప్పటికీ ఎంత సెల్ఫ్ డౌట్ ఉన్నా కూడా కాన్స్టెంట్గా మోటివేట్ చేయడము. మా మమ్మీ కానీ, మా మామ వాళ్ళు కానీ, మా మమ్మీ అయితే అసలు చాలా ఫస్ట్ నుంచి పుష్ చేసేది. ఎవరేమన్నా కూడా మనకు నా కాలేజ్ డేస్ నుంచి కూడా షీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మై ఎఫర్ట్స్. సో ఫ్యామిలీ అందరు సపోర్ట్ ఉంటే ఎప్పుడైనా కూడా ఇట్ బికమ్స్ వెరీ ఈజీ అండి, ఎన్ని ఒడిదొడుకులైనా దాటుకోవడం. సో ప్రతి పర్సన్కి కూడా అచీవ్మెంట్ చేసిన వాళ్ళకి సక్సెస్ అనే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ పర్మనెంట్ స్టేట్ అండి. అది ఇప్పటికీ స్ట్రైవ్ చేస్తూ దాని గురించి ఇట్స్ ఎ జర్నీ. ఒక జర్నీని నువ్వు ఎంజాయ్ చేయగలిగిన రోజు, నీతో పాటు ఉన్న 10 మందితోని వాళ్ళకి హ్యాపీగా ఉంచుతూ నువ్వు హ్యాపీగా ఉండి 10 మందికి సేవ చేసినా అని ఆ ఫీలింగ్ వచ్చే రోజు, ప్రశాంతంగా నిద్రపోయిన రోజు సక్సెస్ అండి. సో నిజంగానే మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉండి, మనం హ్యాపీగా ఉండి, మనం ఏమైనా మన చేతనైనంత సేవ ప్రజలకు కానీ, సమాజానికి కానీ చేయగలిగిన రోజు, చేస్తున్నానే భావన మనకు వచ్చిన రోజు, అది ఆ రోజు సక్సెస్.